ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పల్నాడు జిల్లా సత్తెనపల్లి వెళ్ళారు. వెళుతూ మార్గ మధ్యంలో తన కాన్వాయి ఒక ముసలి వ్యక్తిని ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడే రోడ్డు మీద సోమశీలు పడిపోయాడు. ఆ ఢీకొట్టిన విషయాన్ని కూడా గమనించారో గమనించలేదో చూసి చూడనట్టు వాళ్ళ పనిన వాళ్ళు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళిపోయింది. మానవత్వం లేకుండా, కనీసం ఆగకుండా, ఢీకొట్టబడ్డటువంటి వ్యక్తిని కనీసం హాస్పిటల్ కూడా తరలించకుండా, ఏం జరిగిందో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సత్తెనపల్లికి వెళ్ళిపోయింది. అయితే ఆ వృద్ధుణ్ణి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయారు. చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోయారు. సరే, ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి వెళ్తూ ఉన్నారు? అంత హడావుడిగా వెళ్లాల్సిన అత్యవసరమైన పని ఏంటి అంటే, ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు. ఆ చనిపోయింది ఇవాళ కాదు, నిన్న కాదు, మొన్న కాదు, సంవత్సరం క్రితం చనిపోయారు. 2024 జూన్ 9వ తారీఖు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? వైసీపీ చెప్తుంది ఏంటంటే, కూటమి కార్యకర్తల వేధింపులు భరించలేక, కూటమి పార్టీల వేధింపులు భరించలేక చనిపోయారు అనేది వైసీపీ చెప్తుంది. ఏంటి వాస్తవం అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, నాగమల్లేశ్వరరావు అనేటువంటి వైసీపీ కార్యకర్త, ఒక గ్రామానికి ఉప సర్పంచ్, అతను చనిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల చనిపోయినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారే పరామర్శించడానికి వెళ్తున్నారు. అది కూడా ఎప్పుడు? చనిపోయిన సంవత్సరం తర్వాత వెళ్తున్నారు. చూడండి, చనిపోయిన సంవత్సరం తర్వాత వెళ్తున్నారు. సహజంగా ఒక చనిపోయిన కుటుంబాన్ని అదే రోజు, లేదు తర్వాత రోజు, లేదు కొన్ని రోజుల వ్యవధిలో, లేదు ఒక నెల తర్వాత పరామర్శిస్తారు ఎవరైనా. కానీ సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొచ్చారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అంటే, ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి కూటమి వేధింపుల వల్ల, కార్యకర్తల వేధింపుల వల్ల కాదట, బెట్టింగ్ పాల్పడి. ఆ బెట్టింగ్ కూడా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలో రాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా చెప్పేవాళ్ళు కదా, వైనాట్ 175, 175కి 170 సీట్లు మనవే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాటని ఆ కార్యకర్త నమ్మాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, పోలింగ్ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా మనమే గెలవబోతున్నాం అని ఐపాక్ కార్యకర్తలు చెప్పారు. సరే, ఐపాక్ కార్యకర్తలు చెప్పారు, అది ఓకే. అంతవరకే కాదు, లండన్ పోతూ ఐపాక్ కార్యకర్తల మీటింగ్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, 151 సీట్లు 2019లో గెలిచాం, మళ్ళీ అంతకన్నా ఎక్కువ గెలవబోతున్నాం అని చెప్పారు. చెప్పేసరికి మళ్ళీ ఆ కార్యకర్త నమ్మాడు. ఆ కార్యకర్త మాత్రమే కాదు, చాలామంది కార్యకర్తలు, చాలామంది నాయకులు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళంతా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సమాచారం లేకుండా చెప్పరు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల మీద అంచనా ఉంటుంది కదా అని నమ్మారు. నమ్మిన తర్వాత ఐపాక్ టీమ్ సర్వే, అది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండం గెలుస్తున్నారు. తర్వాత ఆరామస్తాన్ అని చెప్పేసి వైసీపీ పేడు సర్వేయర్ అనేది చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. నేను ఏ సర్వే సంస్థని పేడు అనాల్సిన అవసరం లేదు నాకు, కానీ బయట ఉన్నటువంటి చర్చను మీకు చెప్తా ఉన్నాను. అంటే ఆరామస్తాన్ ఏం చెప్పారు? వైసీపీ గెలుస్తుంది, బ్రహ్మాండంగా గెలుస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక ఆరామస్తాన్ మాత్రమే కాదు, కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి, ఆత్మహత్య లాంటి వాళ్ళు చెప్పారు. తర్వాత ఇలా కొన్ని మంది చెప్పడం ఫలితంగా తర్వాత ప్రచారం కూడా, ఏకంగా జూన్ 9వ తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ప్లేస్ కూడా ఫిక్స్ అయిపోయింది. వైజాగ్లో హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఆ రోజు నేను ఒక వీడియో చేశాను, కావాలంటే వెళ్ళి పాత రికార్డ్స్ వెళ్ళి చూడండి. ఆ హోటల్స్కి ఫోన్ చేసి, మీ హోటల్స్ నిజంగా బుక్ అయ్యాయా లేదా అంటే, లేదు సార్ ఏం బుక్ కాలేదు, జూన్ 9వ తారీఖు బుక్ కావటం ఏంటి, ఖాళీలో ఉన్నాయి, మీకు కావాలంటే రూమ్ ఇస్తామని చెప్పి చాలా హోటల్స్ లైవ్లో ఫోన్ చేసి చేశాను. లైవ్లో వైజాగ్లో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్ అన్నిటికీ కూడా ఫోన్ చేసి, ఏ హోటల్స్ అయితే ఖాళీ లేవు, బుక్ అయిపోయాయి, వైసీపీ నాయకులు కార్యకర్తలు బుక్ చేసుకున్నారు అని చెప్పారు, ఆ హోటల్స్కి లైవ్లో కాల్ చేసి అడిగారు, లేదు అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ అయింది, ముహూర్తం ఫిక్స్ అయింది, ప్లేస్ ఫిక్స్ అయింది, హోటల్స్ కూడా మొత్తం బుక్ అయిపోయాయి, అంతా ప్లాన్ రెడీ అయిపోయిందని ప్రచారం చేశారు. ఇది నమ్మిన చాలామంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ రోజు పేపర్ కటింగ్స్ని చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్గా. ఇగో చూడండి, ఆ రోజు 30 కోట్ల రూపాయల బెట్టింగ్కి పాల్పడి వైసీపీ కార్యకర్త చనిపోయాడు. ఎందుకు 30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బలంగా గెలుస్తామని చెప్పారు. వైనాట్ 175 చెప్పారు. సరే 175 కాకపోతే 150 వస్తాయి. పోయినసారి 151 వచ్చాయిగా.
కుప్పం కూడా గెలుస్తున్నామంట, అన్నీ మనవేనంట, రాష్ట్రం మొత్తం మన చేతుల్లోనే ఉంటుందట. సరే అంతగా పైన 150కి పైన వస్తాయిగా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా అని బెట్టింగ్లు పాల్పడ్డటువంటి వైసీపీ కార్యకర్తలు. తర్వాత ఆ బెట్టింగ్ తీర్చలేక జూన్ 4న మైండ్ బ్లాక్ అయి కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడం వల్ల జూన్ 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకపోవడం. మళ్ళా ఒకసారి క్లియర్గా చెప్తున్నానండి, జూన్ 9 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేయబోతున్నారని ప్రచారం చేసిన రోజు. అదే జూన్ 9 ఆ ప్రమాణ స్వీకారం జరగలేదు, ఈ ఆత్మహత్య జరిగింది. అంటే ఆ జూన్ 9న అతను ముహూర్తం పెట్టుకోవడానికి కూడా కారణం క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారే. అతను చెప్పదలుచుకున్నాడు చనిపోతూ కూడా, ఈ జూన్ 9 నా జీవితంలో విషాదమైన రోజు అని చెప్పదలుచుకున్నాడా అనేటువంటి కూడా మనం చర్చించాలి. చూడండి చాలా క్లియర్గా ఒక వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి బెట్టింగ్లు పాల్పడేటువంటిది. వైసీపీ కార్యకర్తని బలికొన్నటువంటి బెట్టింగ్, వైసీపీ కార్యకర్త ఆత్మహత్య. ఆరామస్తని ఏం చెప్పాడు చూడండి, వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాడు. ఈ మాట నమ్మారు సగటు వైసీపీ కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి మాట నమ్మారు, తర్వాత ఐపాక్ మాట నమ్మారు, తర్వాత ఆరామస్తని మాట అంతకన్నా బలంగా నమ్మారు. నమ్మి ఏం చేశారు, ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయింది, ముహూర్తం ఫిక్స్ అయింది, తర్వాత ఏరియా ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్న తర్వాత వాళ్ళంతా బెట్టింగ్కి పాల్పడ్డారు. బెట్టింగ్లకు పాల్పడి ఆ జూన్ 4న వచ్చినటువంటి రిజల్ట్ అందుకు భిన్నంగా ఉండటం, ప్రజా తీర్పు వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఇవ్వటం ఫలితంగా ఇవాళ వాళ్ళంతా కూడా చాలామంది ఆత్మహత్యలు పాలయ్యారు. ఈ నాగమల్లేశ్వరరావు బయటకు వచ్చింది కాబట్టి ఓకే, కానీ చాలామంది వైసీపీ కార్యకర్తలు ఆగం అయ్యారు. కానీ ఈ బెట్టింగ్ విషయాల్లో ఒక కీలకమైన విషయాన్ని నేను ఈ వీడియో సాక్షిగా చెప్పబోతా ఉన్నాను. ఈ బెట్టింగ్లు జరుగుతాయన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలవదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలవకుండా మాట్లాడారా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికల కంటే ముందు ఏ రాజకీయ పార్టీ అయినా మేమే గెలుస్తున్నామని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఆ నాయకుడిని కార్యకర్తని ప్రభావితం చేయడం కోసం, వాళ్ళు యాక్టివేషన్ చేయడం కోసం, వాళ్ళని యాక్టివ్గా పని చేయించుకోవడం కోసం, ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం, గెలిచే పార్టీకి ఓట్లేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ కాన్ఫిడెంట్ని ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ నాయకులు కానీ నింపుకోవడం కోసం అలా చెప్తారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా కొంత కామ్గా ఉంటుంది. ఇంటర్నల్గా వాళ్ళ కార్యకర్తల సమావేశాలు పెట్టుకొని ఏం జరిగింది ఏంటి అని సమీక్షలు చేస్తూ ఉంటుంది. అంతేగాని బయటకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టుకొని మనం గెలిచేసాం, ఏదో డేట్ ఫిక్స్ అయింది, ముహూర్తం ఫిక్స్ అయింది, మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, ఆ హోటల్స్ మొత్తం బుక్ అయిపోయాయి. ఇంకా ఒక డైలాగ్ అయితే అప్పుడు బాగా వైరల్ అయింది, ఒక డైలాగు, కార్చండ్రా టపాసులు, తర్వాత మోగించండ్రా డప్పులు అనేటువంటి వాళ్ళ అఫీషియల్ ఛానల్లో ఒక వీడియో ఇప్పటికీ మీరు సోషల్ మీడియాలో చూడండి. ఒక వీడియో ఇప్పటికీ బాగా వైరల్గా మారింది వాళ్ళ అఫీషియల్ ఛానల్లో. ఇంకా రిజల్ట్ రాలేదు, అంతకన్నా ముందు రోజే కొట్టండా డప్పులు. తర్వాత ఆ మాట కూడా ప్రభావితం చేసింది చాలామందిని. ఆ నైటు ఆ రోజు చాలామంది చాలా కాన్ఫిడెంట్గా అయ్యి బెట్టింగ్ వేసిన వాళ్ళు ఉన్నారు. నేను చాలా వీడియోలు చేశాను, బెట్టింగ్లకి పాల్పడకండి, వాస్తవానికి రిజల్ట్ వేరుగా ఉండబోతుంది. ఇవాళ నేను చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందో, తెలంగాణలో ఏం జరిగిందో నేను చెప్పాను, అది నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో నేను చెప్తున్నాను. నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి, నా సర్వేలు సేవ్ చేసి పెట్టుకోండి, నా మాటలు సేవ్ చేసి పెట్టుకోండి. కావాలంటే మళ్ళీ ఎన్నికల తర్వాత మాట్లాడదాం. దయచేసి చేతులు జోడించి అందరికీ మొత్తుకున్నాను, ఎవరు బెట్టింగ్లకు పాల్పడొద్దు అని అనేక వీడియోలు చేశాను. కట్టా కార్తీక్ అని సెర్చింగ్లో కొట్టి వెళ్ళి వెనక్కి వెతుక్కోండి, ఇప్పటికీ మీకు కనపడితే చాలా వీడియోలు. అది యూట్యూబ్లో ఉండేటువంటి రికార్డ్సే కాబట్టి నేను బలంగా చెప్పుకోగలను, గర్వంగా చెప్పుకోగలను. దాంట్లో మార్చుకోవడానికి ఏముండదు, ఆ వీడియోలు ఆల్రెడీ ఉండుంటాయి కాబట్టి చాలా బలంగా గర్వంగా చెప్పుకోగలను. కానీ వైసీపీ చెప్పిన మాటల వల్ల బెట్టింగ్లకి పాల్పడి రాసైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు పర్సనల్గా ఫోన్ చేస్తే నేను చెప్పాను, లేదండి మీరు అనుకుంటున్న రిజల్ట్ వేరు, ఆ సర్వేలన్నీ నమ్మొద్దు, బెట్టింగ్లకి పాల్పడద్దు దయచేసి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాతో బెట్టింగ్ చేద్దామని చేసిన వాళ్ళు ఉన్నారు. నేను అలాంటి మనిషిని కాదండి, నేను బెట్టింగ్లకు వ్యక్తిగతంగా అని చెప్పాను. సరే ఏది ఏమైనా జరిగింది చాలా దురదృష్టకరం. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య జరిగింది. సరే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి బాధ అనిపించింది. ఎప్పుడు వెళ్ళాలి? అదే రోజు వెళ్ళాలి, ఆ తర్వాత రోజు వెళ్ళాలి, ఆ నెల వెళ్ళాలి. కానీ సంవత్సరం తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద దోసే ప్రయత్నం. బాబాయ్ని ఎవరు చంపారు? కూటమి చంపింది, చంద్రబాబు నాయుడు గారు చంపారు. లేదు ఇంకేదో జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చేశారు.
షర్మిల అంటది కదా, ప్రధానికి చంద్రబాబు నాయుడు గారి మీద తోయటం అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి మొహాన్ని ఆయన అద్దంలో చూసుకున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అద్దం కొనియాలనుకుంటున్నాను. ఊరికి చంద్రబాబు నాయుడు గారి పేరే పద్దానికి కలవరిస్తున్నారు అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల గతంలో చెప్పిన మాట ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సరే, ఈ వెళ్ళే దారిలో కూడా ఎంత దారుణం అంటే అండి, ఇదిగో చూడండి ఇంకొక మీడియా కథనం కూడా. అంటే ఆ రోజుల్లోనే పేపర్లు అన్నీ రాసేది బెట్టింగ్లో వాళ్ళు చనిపోయిన విషయాన్ని. ఇంకొక లాజిక్ ఏందో చెప్పనా, కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది జూన్ 12 తారీఖు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంది జూన్ 12 తారీఖు. ఈ కార్యకర్త చనిపోయిన అంతకంటే ముందు, కూటమి బాధ్యతలో తీసుకోక ముందు చనిపోయారు. మరి కూటమి వేధింపులు ఎక్కడుంటాయి? అసలు ప్రభుత్వమే కొడుకుదే లేదు. ఇంకా రిజల్ట్ వచ్చింది అంతే. టేక్ కేర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. టేక్ కేర్ సీఎంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంట అధికారంలో లేని, ఇంకా అధికారం చేపట్టని కూటమి ఏదో వేధించిందంటే వైసీపీ కార్యకర్త చనిపోయాడంట. అంటే చెప్పేవాడు, అంటే వినేవాడికి, అరే అంటారు కదా, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏందని చెప్తాడని చెప్పేసి అలా చెప్తున్నారా? వినేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు జనం ఆలోచించలేని, విచక్షణ లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఎంతమంది వైసీపీ కార్యకర్తల బతుకులు బుగ్గి చేశారు. బెట్టింగ్ ఒక వ్యాపారం, ఆ వ్యాపారాన్ని కావాలని పెంచి ప్రమోట్ చేశారు. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్గా అడదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ వ్యాపారం జరుగుతుంది, వైసీపీ నాయకులు కార్యకర్తలు చాలామంది బెట్టింగ్లు వేస్తున్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉందా లేదా? మరి అది జరిగే ప్రమాదం ఉందని తెలిసి ఎన్నికలు అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత కూడా ఎందుకు వైసీపీ గెలుపు గురించి మాట్లాడారు? నేను చాలా క్లియర్గా, మీరు పాత వీడియోలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయింది, ఆయన లండన్ పోతా ఉన్నారు. లండన్ పోతూ ఆయన ఐప్యాక్ టీం సభ్యులతో మీటింగ్ పెట్టారు. సహజంగా ఐప్యాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, సార్ మనం ఈ సీట్కి గెలవబోతున్నామని. ఎందుకంటే సర్వే సంస్థ ఐప్యాక్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ సభ్యులు చెప్తారు రివర్స్లో. దాని మీద కూడా ఆ రోజులో వీడియో చేశాను నేను. ఏమని చెప్తారు? మనం 151 పోయినసారి గెలిచాం, అంతకన్నా బ్రహ్మాండం గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఐప్యాక్ టీం సభ్యులు చెప్తారు. అంటే ఇది బెట్టింగ్ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కదా. నేను 1 to 1 చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ టీం సభ్యులతో చెప్పిన మాట. తర్వాత ఈ ఐప్యాక్ సర్వే పేరుతో అలిచలు. తర్వాత వైజాగ్లో హోటల్స్ బుక్ అయ్యాయి, రూములు బుక్ అయ్యాయి, డేట్ ఫిక్స్ అయింది, ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పిన మాటలు. సాక్షానాల్లో అఫీషియల్గా డప్పులు మోగించండిరా, బాంబులు వేర్చండి, బాణసంచ కాల్చండిరా అని చెప్పిన డైలాగు. తర్వాత ఇప్పుడు ఆరామస్థాన్ లాంటి సర్వేలు. ఈ ఒక్కోటి సగటు వైసీపీ కార్యకర్త నాశనం అయిపోయిన పర్లేదు, వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన పర్లేదు, మన బెట్టింగ్ వ్యాపారం నడవాలి అని కొంతమంది బెట్టింగ్ సంస్థలతో టైప్ అయి చేపించినటువంటి అనిపించట్లేదా? ఒక అనుమానం కలుగుతూ ఉంది. అంటే బెట్టింగ్ వల్ల వాళ్ళ పార్టీ కార్యకర్తే కుదిరైపోయే పరిస్థితి ఉంది, ఓడిపోయే పరిస్థితులు బయట కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా తెలుసు ఓడిపోతున్నామన్నది. అందుకనే రిజల్ట్ కంటే ముందు లండన్ పర్యటన పెట్టుకున్నారు. లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టుకుంటారో మీ అందరికీ తెలుసు. ఆయన క్లియర్గా లండన్ పర్యటన పెట్టుకున్నారు. కానీ సగటు వైసీపీ కార్యకర్తలు మాత్రం గెలుస్తున్నామని నమ్మించారు. బెట్టింగ్లకు పాల్పడ్డారు. బెట్టింగ్లకు పాల్పడతారన్న విషయం తెలియనంత చిన్న నాయకుడు కాదు. ఒక మంచి వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి గారు, మంచి రాజకీయ నాయకుడు, మంచి పాలకుడు అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒక గుడ్ బిజినెస్ మ్యాన్. తెలియనంత చిన్న వ్యక్తి కాదు ఆయన. ఆయన తెలిసే ఈ ప్రచారం చేశాడు, చేపించాడు. సగటు వైసీపీ కార్యకర్తలు ఆగమాగమయ్యారు, ఆర్థికంగా కొంతమంది చిందిపోయారు, ప్రాణాలే కొంతమంది పోగొట్టుకున్నారు. ఇవాళ వాళ్ళందరికీ సగటు వైసీపీ కార్యకర్తలకి ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అనేది నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఎనీవే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఢీ కొట్టడం ఫలితంగా చనిపోయినటువంటి వృద్ధుడికి నేను ప్రగాఢమైనటువంటి నివాళి ప్రకటిస్తున్నాను. దయచేసి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కావాలని కోరుకుంటున్నాను.